ఎన్నికలు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నామినేషన్ల వేళ ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్ అనుకూలించలేదని లవర్తో నామినేషన్ వేయించాడు ఒక యువకుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తాళపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు తన ప్రేయసి శ్రీజుతో నామినేషన్ వేయించాడు. అనంతరం పెళ్లి చేసుకున్నాడు. గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో పెళ్లి కాకుండానే నామినేషన్ వేయించాడు. ప్రస్తుతం ఆ యువతి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇక తమ కూతురు కనిపించకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమకు రక్షణ కల్పించాలి అంటూ ఆ ప్రేమ జంట సైతం పోలీసులను ఆశ్రయించింది. తాను చంద్రశేఖర్ను ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని, ఎలాంటి ఒత్తిడి లేదని యువతి తెలిపింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నామినేషన్ల వేళ ఆసక్తికర సంఘటన ఒకటి చేసుకుంది. పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్ అనుకూలించలేదని లవర్తోటి నామినేషన్ వేయించాడు ఓ యువకుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తాళపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు తన ప్రేయసి శ్రీజుతో నామినేషన్ వేయించాడు. అనంతరం పెళ్లి చేసుకున్నాడు. గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో నామినేషన్ వేయించాడు. ప్రస్తుతం ఆ యువతి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇక తమ కూతురు కనిపించకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమకు రక్షణ కల్పించాలి అంటూ ఆ ప్రేమ జంట సైతం పోలీసులను ఆశ్రయించింది. తాను చంద్రశేఖర్ను ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని, ఎలాంటి ఒత్తిడి లేదని యువతి తెలిపింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నామినేషన్ల వేళ ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ సంగారెడ్డి జిల్లా తాళపల్లిలో ఒక గ్రామం చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు తన ప్రేయసి సిరీజ్ తోటి నామినేషన్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా ఈ రోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఒక యువకుడు తను ప్రేమించిన అమ్మాయితోని నామినేషన్ వేయించారు. తద్వారా నామినేషన్ అనంతరం వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే అక్కడ ఒక మహిళకు రిజర్వేషన్ కావడంతో ఆ గ్రామ పంచాయతీకి తను తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయాన ఇటువంటి సందర్భం ఖచ్చితంగా నేను గ్రామ పంచాయతీ బరిలో ఉన్నానని చెప్పి ఆశించినటువంటి చంద్రశేఖర్ వెంటనే తను ప్రేమించిన అమ్మాయి శ్రీజను తీసుకొచ్చి నామినేషన్ వేపించి అనంతరం వాళ్ళు బయటకు వెళ్లి పెళ్లి చేసుకొని తద్వారా పూలదండలతో నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి మేము పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు గ్రామ పంచాయతీ బరిలో కూడా ఉంటున్నామని చెప్పి అటు పోలీసుల ద్వారా తల్లిదండ్రులకు చెప్పిపించి తద్వారా గ్రామస్తులకు కూడా ఒక విన్నపం చేశారు. మేము నూతనంగా పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఉన్నాము, ఖచ్చితంగా మాకు సహకరించాలి, మాకు సహకరిస్తే చదువుకున్న అమ్మాయి కాబట్టి మాకు సహకరించి మమ్మల్ని గెలిపిస్తే మేము గ్రామంలో మీకు అందరికీ సేవ చేసుకుంటాం, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి కూడా చేశారు. కానీ ఇది మొత్తానికి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.